యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, నీవు దేవుని మహిమపరచుచున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది ఏంటంటే, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం యొద్ద సాగిలపడెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎక్కడైతే నాయన ప్రభువా ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి నాయన నీ నామం పేరట ప్రార్థన చేస్తారు, వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన వాడ నీకు వందనాలు నాయన. నువ్వు మాట్లాడే ప్రతి లేఖనంకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకు ఏ విధమైన మహిమ మేము చెల్లించేవారు ఉండాలి నాయన, మేము గ్రహించుకునే వారుగా సహాయం దయచేయండి ప్రభా. నాయన మీరు చేస్తున్న ప్రతి ఉపకారానికి మేలుకై నీకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నాయన నేను మహిమపరిచేవారు ఉండడానికి సహాయం దయచేయండి నాయన. ఇది నాన్న తండ్రి మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలు నాయన. నీకు మహిమ చెల్లించేవారు ఉన్నామో లేదో నాయన మమ్మల్ని మేము చేసుకుని తండ్రి, ఒకవేళ మహిమపరచలేని స్థితిలో ఉంటే నిన్ను మహిమపరిచే కృపాధన్యత మాకు దయచేయమని ప్రభా. ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేస్తున్న నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి ధనాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? దేవుణ్ణి నువ్వు మహిమపరచుచున్నావా అనే అంశం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు. అసలే ఈ యొక్క లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో ఎవరు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచున్నారు, అంత మాత్రమే కాకుండా ఆయన యొద్దకు వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల చేత సాష్టాంగ పడింది ఎవరు అని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినాన్న ఆయన ఎక్కడికి ప్రయాణం అవుతున్నారంటండి? యెరూషలేమునకు ప్రయాణమై వెళుతున్నారంట. ఈ యొక్క యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళుచుండగా మరి సమరయ గలిలయ ప్రాంతం మధ్యగా వెళుతున్నప్పుడు మరి గ్రామంలోనికి వెళ్ళుచుండగా అక్కడి నుంచి ఒక గ్రామంలోనికి వెళ్తున్నారు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క గ్రామంలోనికి వెళుచున్నప్పుడు ఆయన వద్దకు 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట. అంటే దేవుని యొక్క మహిమ తెలుసుకుని దేవుడు స్వస్థపరిచే దేవుడని వారందరూ కూడా ఏం చేశారు? 10 మంది కుష్ఠి వ్యాధిని కలిగి ఉన్నారు. ఆ యొక్క వ్యాధి కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకి వచ్చి ఉన్నారంట. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని అక్కడ స్వస్థపరచలేదు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి మీరు వెళ్ళండి యాజకులకి కనపరుచుకోండి అని మరి ఆయన వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే యాజకులు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు అనమాట. యాజకుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కనపరుచుకోండి అని మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు మరి వాళ్ళు నమ్మారండి. విశ్వాసంతో 10 మంది నమ్మారు కాబట్టేనే వాళ్ళు ఆ యొక్క యాజకుల వద్దకి వెళ్తూ ఉంటే మరి మధ్య మార్గంలోనే వాళ్ళకి స్వస్థత అనేది కలిగింది. 10 మంది ఆ యొక్క కుష్ఠి రోగాన్ని కోల్పోయి స్వస్థపరచబడ్డారు. అయితే అక్క 10 మందిలో కూడా మరి స్వస్థత కలిగింది, కానీ దేవుని యందు విశ్వాసము నమ్మకం లేకుండా జీవించేవారు ఉన్నారండి. ఎందుకంటే 10 మంది ఆ యొక్క స్వస్థత కొరకు యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చారు, స్వస్థత పొందుకున్నారు. స్వస్థత పొందుకున్న వారు ఏం చేయాలండి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన్ని మహిమపరచాలి, మరి ఆయన్ని ఘనపరిచేవారు ఉండాలి. అయితే ఆ యొక్క 10 మందిలో 9 మంది మాత్రము మరి ఎటువంటి మహిమ చెల్లించలేదండి. దేవుని వద్దకు వాళ్ళు వచ్చినట్లు కూడా జీవగ్రంథంలో రాయబడలేదు. అయితే ఒక వ్యక్తి మాత్రము
పెద్ద శబ్దంతో దేవుని మహిమపరిచాడంటే తను ఎక్కడైతే స్వస్థత పొందుకున్నాడో ఆ స్థలం అందే దేవునికి ఏం చేశాడు, మహిమ చెల్లించాడంటండి. అతనిలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనకి తెలియజేయబడినాయి. ఏంటంటే గొప్ప శబ్దంతో మొదటిగా దేవుని మహిమపరిచాడు, రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, మూడవదిగా చూసినట్లయితే దేవుని ఎదుట సాష్టాంగ పడ్డాడండి. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆయన గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తున్నాడు. ఎందుకు మహిమపరుస్తున్నాడంటే దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. మరి ఆ స్వస్థతను బట్టి ఏం చేయబడ్డాడండి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడు కాబట్టి నాకు యొక్క గొప్ప కార్యం చేశాడు, నన్ను స్వస్థపరిచాడని మరి దేవునికి మహిమ చెల్లించిన వ్యక్తిగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని చెంతకు వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అయ్యా, నువ్వు చేసిన కార్యముకే మరి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, నువ్వు నా పట్ల అద్భుతం చేసావయ్యా, ఆశ్చర్య కార్యము జరిగించావని కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచాడని సాష్టాంగ పడుతున్నాడు అనమాట. సాష్టాంగ పడి దేవునికి విధేయతను చూపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? మరి ఈ యొక్క విధంగా చేసిన వ్యక్తి ఎవరంటే ఒక అన్యుడండి. అన్యుడు, దేవుని తెలియని వ్యక్తి అయ్యుండి మరి తను ఎంతగానో విశ్వాసాన్ని చూపించాడు. మరి దేవుని తెలిసిన 9 మంది మాత్రము దేవుని యందు విశ్వాసాన్ని చూపించలేకపోయారు. ఇప్పుడు ఆ 9 మంది జీవితము ఎలా ఉందో అలాగే మన బ్రతుకులు ఉంటున్నాయి. దేవుని సన్నిధానానికి వెళ్తున్నాము, వస్తున్నాం, అంతేగాని దేవుని యందు విశ్వాసం లేకుండా బ్రతుకుచున్నాము. అంటే మనం ఎలా బ్రతుకుచున్నామంటే పాపపు బ్రతుకుని బ్రతుకుచున్నాం, దేవుని యందు నమ్మకం లేని బ్రతుకుని బ్రతుకుచున్నాం. ఒకవేళ ఆ యొక్క 10 మంది కూడా దేవుని చెంతకు వస్తే మరి ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలండి. కానీ ఆ 10 మంది దేవుని చెంతకు రాలేదు. ఒక్క వ్యక్తి మాత్రమే వచ్చాడు. తన మరి దేవుడు చేసిన మేలుకి మరి దేవునికి ఏం చెల్లించాలో అది చెల్లిస్తూ ఉన్నాడు. ఒక అన్యుడయ్యి మరి తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యందు తన యొక్క భక్తి జీవితం ఏంటో చూపిస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవులని చెప్పుకుని మనము దేవుని యందు నిజమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, మరి లేకపోతే ఎలాంటి జీవితం జీవిస్తున్నా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలండి. ఈ దినాన్న జరుగుచున్నది అదే. జీవగ్రంథంలో రాయబడిన ఏ వాక్యము కూడా నిరర్ధకం కాలేదండి. చాలామంది అన్యులు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వారి భర్తలకు తెలియకుండా, వాళ్ళ మతానికి తెలియకుండా చాలామంది ఆరాధిస్తూ ఉంటారు దేవుణ్ణి. వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారో, ఎంత దేవుని యందు యథార్థతను కలిగి ఉంటారో వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం పేరుకు మాత్రమే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవ జీవితం అనేది మనలో లేదండి. మనలో ఎలాంటి జీవితం ఉంది? అన్య జీవితం మనం ఉన్నది. మన క్రైస్తవ జీవితం అంటే ఎవరు కలిగి ఉన్నారు? అన్యులు క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటే క్రైస్తవులం అని చెప్పుకొని మనము అన్య జీవితాన్ని కలిగి ఉంటున్నాం. ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. మనం ఏది కార్యము జరగాలన్నా మనం మొదటిగా ఎక్కడికి వెళ్తాం? అన్యుల దగ్గరికే వెళ్తాం. అన్యుల దగ్గర ఒక నిర్ణయం తీసుకుని, లేకపోతే ఒక ముహూర్తం పెట్టుకుని, ఒక ఆలోచన చేసుకుని, ఒక గడియ నిర్ణయించుకుని, తర్వాత దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి పలానా టయానికి పలానా రోజున ఇలా చేయాలండి, మా ఇంటి గృహప్రవేశం చేయాలి, లేకపోతే మా ఇంటి శంకుస్థాపన చేయాలి, లేకపోతే మా అబ్బాయి మ్యారేజ్ చేయాలి, ఇలాంటివి మరి సేవకులకి చెప్తూ ఉంటాం. ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నామండి? మనము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? అన్యుడైన వ్యక్తి దేవుని తెలుసుకుని దేవుని వద్దకి పరిగెత్తుకుని వచ్చాడు. మరి క్రైస్తవులు అని చెప్పుకునే వారు మాత్రము మరి స్వస్థత కలగానే దేవుని విడిచిపెట్టేశారు. మనము కూడా అలానే జీవిస్తున్నాం. మనకేదైనా అవసరం ఉంటే, మనకేదైనా వ్యాధి ఉంటే, మనకేమైనా అప్పులు ఉంటే, మనకేమైనా సమస్యలు ఉంటే, మనకేదైనా శోధన ఉంటే మనం ఏం చేస్తామండి? దేవుని చెంతకు వెళ్తాం, దేవునికి ప్రార్థన చేస్తాము, మరి ఉపవాసాలు ఉంటాం, 7 వారాల ప్రార్థనలు పెట్టించుకుంటాం, అవన్నీ చేస్తాం. దేవుడు కార్యం చేస్తాడు. ఆ తర్వాత నీ జీవితం ఏంటి?
నీ ప్రార్థన అనుభవం ఏంటి అని దేవుడు ఇది నాన్న నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీకు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిన తర్వాత నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే మరి దేవుడు మన యొక్క జీవితాన్ని మరి ఏ స్థితిలో ఉంచుతాడో ఒకసారి ఆలోచించండి. మనము ఆరాధించవలసింది మనం ఎందుకు ఆరాధించాలి? ఒక క్రైస్తవులుగా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? స్వస్థత కొరకు ఆరాధించాలా? అప్పుల సమస్యలు తీరిపోవాలని ఆరాధించాలా? లేకపోతే వ్యాధులు ఉన్నాయని ఆరాధించాలి? దేని కొరకు ఆరాధించాలండి? యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించవలసింది, మనం నమ్ముకోవలసింది, మన విశ్వాసం ఉంచవలసింది ఏంటంటే మన రక్షణ అనుభవంలోనికి వెళ్ళడానికి, మనం రక్షించుకుని మరి క్రీస్తు కొరకు అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి మరి ఆయన మనం నమ్ముకోవాలి. మరి ఆయన యందు మనం రక్షింపబడితే ఆ రక్షణ మనని ఎక్కడికి నడిపిస్తుందండి? ఆ నిత్య రాజ్యానికి నడిపిస్తూ ఉంటుంది. అద్భుతాల కోసము, స్వస్థతల కోసము, వెండి బంగారాల కోసము, లేకపోతే గృహాల కోసము, మరి ఏయో రకరకాల మరి పనుల నిమిత్తమై దేవుణ్ణి మనము ఆరాధించినట్లయితే ఆ ఆరాధన వల్ల మనకి ఏమందే సంతోషం కలుగుతుందేమో కానీ పరమందు కలగదండి. ఈ లోక సంబంధమైనవన్నీ వాటిని సంపాదించుకోవాలని మనం ఎప్పుడూ దేవుణ్ణి ప్రాధేయపడకూడదు. ఎందుకంటే మన పర సంబంధమైన వాటి కోసము ఎదురు చూసే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలాంటి జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు దేవుడికి సమస్తము తెలుసు కదండి. నీకేం కావాలి, నీ అవసరతలు ఏమి, నీకు ఎక్కర్లేమని ఉన్నాయి, ఆయన్ని మనం అడగకపోయినా కూడా మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో సమస్తము తెలుసు కాబట్టి ఆయన సమస్తము జరిగిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మరి ఒక అన్యుడు దేవుణ్ణి అంతలా ఆరాధిస్తున్నాడే, చిన్న స్వస్థత పొందుకొని మరి ఎంతగా దేవుని తెలుసుకున్నాడో చూడండి. అంతగా ఆయనకి మహిమ చెల్లించి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదములు ఎదుట సాష్టాంగపడ్డాడే. మనం సంవత్సరాల కొలది దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం. దేవుడు ఊహించలేని అనేక కార్యములు మన యొక్క జీవితాల్లో చేసి ఉన్నాడు. నిజంగా ఆయన చేసిన మేలు ఏంటంటే అండి, ఈ దినాన్న మనం సజీవంగా బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కృప, ఆయన మన పట్ల చేస్తున్న మేళ్ళేనండి. అలాగూ మనం జీవింపచేస్తున్న దేవుణ్ణి మనం మర్చిపోయి జీవిస్తూ ఉన్నాం. మరి ఒక వ్యక్తి స్వస్థత పొందుకునే అన్యుడైన వ్యక్తి దేవుణ్ణి అంతలా ఆరాధిస్తుంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, ఈ జీవితాన్ని ఇచ్చి మనం బ్రతికించి మన అవసరతలని తీరుస్తున్న దేవుణ్ణి మనమెంతగా మహిమపరచాలి, మనమెంతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనమెంతగా సాష్టాంగపడాలి ఒకసారి ఆలోచించండి. మరి మన యొక్క జీవితంలో ఏది ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది ఒకసారి ఇది నాన్న మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలండి, లోకానికి కాదు. మరి 10 మంది మరి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి తిరిగి వచ్చి 9 మంది లోకంలో కలిసిపోయారండి. లోకానికి ప్రాధాన్యత ఇచ్చారు అంటే వాళ్ళు స్వస్థత కొరకే దేవుని యొద్దకు వచ్చారు, కానీ మరి ఆ స్వస్థపరిచిన దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళు అనుకోలేదు. కానీ ఆ కన్యుడు మాత్రము మరి దేవుణ్ణి ఎంతగానో ఆరాధించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి అలాంటి జీవితాన్ని, అలాంటి మరి లక్షణాలని మనం కలిగి ఉన్నామా ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధానానికి వెళ్తున్న మనము మరి దేవుడు చేసిన ప్రతి మేలుకి ఉపకారముకి మనం ఏం చెల్లించాలండి? ఆయన మొదటిగా మహిమపరచాలంటండి, తర్వాత ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అలానే ఆయన ఎదుట సాష్టాంగపడాలి. అన్యులు వారి యొక్క దేవతల దగ్గర సాష్టాంగపడుతూ ఉంటారు కదండి. ఈ యొక్క సాష్టాంగపడడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? జీవగ్రంథంలోదే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు మరి తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలముని యేసుక్రీస్తు ప్రభు వారికి కానుకలుగా తెచ్చి ఆయన ఎదుట ఏం చేశారండి? సాష్టాంగ నమస్కారం చేశారు. అది జీవగ్రంథంలోదే. కానీ వాటిని ఎవరు పాటిస్తారండి? అన్యులు పాటిస్తూ ఉంటారు. అంటే జీవగ్రంథంలో అనేకమైనవి మరి అన్యులు చేస్తూ ఉన్నారు, కానీ జీవగ్రంథంలో ఉన్నవి మరి మనము చేసేవారు ఉన్నాము. ఒకసారి
ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవునికి సాష్టాంగ పడేవారుగా ఉండాలండి. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే దేవుని యందు తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుని యందు మనం తగ్గించుకుని జీవిస్తామో మన జీవితాలను దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ ఉంటాడు. అలాగూ జీవించాలంటే దేవునికి ఇష్టమైన వారిగా జీవించవలసిన వారమై ఉన్నాం. మరి ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఏ విధంగా అయితే దేవుని తెలుసుకుని మరి దేవుని చెంతకొచ్చాడో ఆ విధంగా ఒక అన్యుని వలె మరి ఆ అన్యుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. క్రైస్తవులని చెప్పుకుని ఆ 9 మంది మరి స్వస్థపడగానే దేవుణ్ణి ఏ విధంగా విడిచిపెట్టారో ఆ విధంగా మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవించాలండి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక అన్యుడే దేవుణ్ణి అంతగా ఆరాధిస్తుంటే క్రైస్తవులమని చెప్పుకుని మనము ఎంతగా ఆరాధించాలండి. అలాగూ ఆరాధించి మరి ఆయన ఎదుట మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఆయన మన పట్ల చేసిన ప్రతి ఉపకారముకై మేలుకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసేవారుగా మరి ఆయన ఎదుట మనం సాష్టాంగ పడేవారుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు ప్రభువా. నీ ఎదుట నాయన మేమందరము తండ్రి మీరు చేసిన ప్రతి ఉపకారం మేలుని బట్టి నాయన ప్రభువా నిన్ను మహిమపరిచేవారుగా సహాయం దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఆ అన్యుడైతే నాయన గొప్ప శబ్దంతో నిన్ను మహిమపరిచాడయ్యా. ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో తండ్రి నాయన ఆ విధంగానే మేము కూడా తండ్రి గొప్ప శబ్దంతో వెలుగెత్తి నాయన నిన్ను మహిమపరిచేవారుగా సహాయం దయచేయండి ప్రభా. అంత మాత్రమే కాకుండా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని నాయన నీ పాదములు ఎదుట సాష్టాంగ పడేవారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మా జీవితాలు మేము సరి చేసుకుని నాయన ప్రభా నీ యందు భయభక్తులు కలిగి నాయన నీ యందు విశ్వాసం కలిగి తండ్రి నాయన అవిశ్వాసం లేకుండా విశ్వాస జీవితంలో కొనసాగడానికి కృప చూపించమని ప్రభా ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.